బులెటిన్లో బ్రేక్ ని చూస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. డీసీసీలు నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, బిఎల్ఏల నియామకం, మండలాలు, జిల్లా కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఎల్ఏల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదన్నారు. తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ ధ్యేయమన్నారు. బ్రేకింగ్ ని చూస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. డీసీసీలు నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, బిఎల్ఏల నియామకం, మండలాలు, జిల్లా కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఎల్ఏల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదన్నారు. తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ ధ్యేయమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. డీసీసీలు నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, బిఎల్ఏల నియామకం, మండలాలు, జిల్లా కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఎల్ఏల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదన్నారు. తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుటిలయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ ధ్యేయమన్నారు. తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ ధ్యేయమన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన, అలానే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి సభ్యులు సచిన్ సావంత్ ఆధ్వర్యంలో మొత్తానికి ఒక ప్రత్యేక సమావేశం అయితే గాంధీ భవన్ లో ప్రారంభమైంది. దానికి నిర్వహించారు. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళని ఉద్దేశించి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళతో చాలా ఫ్రీగా మాట్లాడి జిల్లాలలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా తీసుకెళ్లాలని పూర్తిగా వాళ్ళకి సూచనలు చేసిన సందర్భం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే గ్రామ స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ నుంచి పార్టీని బలోపేతం చేయాలి, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి డీసీసీలకు ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వాళ్ళు సూచనలు చేశారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనేక అంశాలపైన చర్చ. ఈ సమావేశం అనంతరం కూడా 1-to-1 అంటే ఒక్కొక్క డీసీసీ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునితోటి విడివిడిగా కూడా మీనాక్షి నటరాజన్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా 1-to-1 మాట్లాడుతూ వాళ్ళకున్న సమస్యలు ఏంది, పార్టీని గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల, మీకు కలుగుతున్న ఇబ్బందుల పట్ల అనేక అంశాలపైన, అంటే పార్టీలో అంతర్గతలు కావచ్చు, నేతల మధ్య సఖ్యత, అనేక అంశాలని మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దిశానిర్దేశం చేసే శాతం ఒక ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ డీసీ శాతం ఖచ్చితంగా పార్టీ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీపీ చేస్తున్న ఏదైతే వ్యతిరేక కార్యక్రమంలోకి బలంగా వాళ్ళపైన బీజేపీ చేస్తున్న ఏదైతే నిర్ణయాలు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అందుకోసం కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజలకు చేరే విధంగా వాళ్ళు సంక్షేమ విధంగా చేస్తున్న అభివృద్ధి పచ్చిన కార్యాచరణ రూపించాలి. డీసీసీ బాధ్యత పూర్తి డీసీసీ సందర్భంగా వాళ్ళు పలు సూచనలు, పార్టీ బలోపేతం పైన, కార్యకర్తలను కలుపుకొని వెళ్లే అంశాలపైన మాత్రం వాళ్ళకు సూచనలు చేశారు. ప్రజెంట్ మాత్రం ప్రత్యేకంగా ప్రొటెక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. దీనికి అంతిమ ఈ దేశ ప్రధానిగా చూడడమే టార్గెట్ పెట్టుకోగా ముందుకు వెళ్ళేసి మాత్రం ఈ రోజు టీపీసీ చీఫ్ వాళ్ళ వ్యవహారాల ఇన్ఛార్జ్ కార్యకర్త విషయం వరకు వచ్చిన అక్కడ నియోజకవర్గాల్లో ముఖ్యులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు వస్తున్న పట్ల కూడా వాళ్ళు గుర్తు చేసి అన్ని సర్దుకు వెళ్ళాలి, పార్టీ తీసుకెళ్లాలని దిశ చేసిన పరిస్థితి మాత్రం గాంధీ ప్రధానంగా ఈ చర్చా సమావేశంలో మాత్రం, ఈ ప్రత్యేక సమావేశంలో మాత్రం డీసీసీ సూచనలు చేశారు. థ్యాంక్ యూ శేఖర్.